కృపాసింహాసనం దగ్గరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము అనుదినము విశ్వాసులు చేయవలసినటువంటి బాధ్యతలు. ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ ఎవ్రీ డే. అనుదినము విశ్వాసులు చేయవలసినటువంటి బాధ్యతలు. నేటి వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. ది బుక్ ఆఫ్ Proverbs chapter 8 verse 34. Proverbs chapter 8 verse 34. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం. కలిసి నాతో చెప్పండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. ఆమేన్. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నిత్యము దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క సందేశాన్ని, మాటలను వింటూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి అంటే వినటానికి సిద్ధపడాలి. యేసయ్య మాటలను వినటానికి, యేసయ్య ఇచ్చేటువంటి సత్యాన్ని, సమాచారాన్ని, సందేశాన్ని వినటానికి సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే వింటారో వాళ్ళు వారి యొక్క జీవితాలు ధన్యకరముగా ఉంటాయి, ఆశీర్వాదకరముగా ఉంటాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మనం చేయవలసినటువంటి బాధ్యతలు. మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిరోజు మనం చేయవలసినటువంటి. కీర్తనాకారుడు 86వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. Psalms 86 verse 12. కీర్తనాకారుడు 86 12వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రతిరోజు ప్రతి విశ్వాసి చేయవలసింది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు 7వ కీర్తనలో తెలియజేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో తెలియజేస్తున్నటువంటి సత్యం. Psalms 7 verse 17. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తాను, ఆయన నామాన్ని, సర్వోన్నతమైన నామాన్ని నేను కీర్తిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 57:10లో మరొక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. Psalms 57 verse 10. కలిసి నాతో చెప్పండి. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఆమేన్. ఇది తెలియచేస్తున్నాడు కీర్తనాకారుడు. అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా కృతజ్ఞత హృదయము కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య సన్నిధికి, తండ్రి సన్నిధికి రావాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆరాధన చెల్లించాలి, తండ్రిని ఆరాధన చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన 108 3వ వచనంలో తెలియజేస్తున్నాడు ఆరాధన. కీర్తన 108 3వ వచనం. Psalms 108 verse 3. జనముల మధ్య నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఇది పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, స్తుతించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, ఆరాధన చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవ సత్యం ఏమిటి అంటే ప్రతిరోజు ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి సత్యాలు. కీర్తన 55 16-17 వచనాల్లో తెలియచేయబడి ఉన్నది. Psalms 55 verses 16 and 17. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నిన్ను
నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన నాలకించును. ఇది కీర్తనాకారుడి యొక్క విశ్వాసం. ఆయన ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ ఆయన ప్రార్థన చేస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వాసులు మనం ఇంకా ఎక్కువగా ప్రతి నిత్యము మనం ప్రార్థన చేయాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. 4వ సత్యం ఏమిటి అంటే కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. 4వ సత్యం నమ్మకము. ప్రతిరోజు కూడా ఆయనలో నమ్మకం, ఆయన వాక్యమునందు నమ్మకం, ఆయన చేసినటువంటి కార్యములనందు నమ్మకం, క్రీస్తు మరణమునందు, పునరుత్థానమునందు నమ్మకము మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. కీర్తన 13, 5, 6 వచనాల్లో రాయబడిన సత్యం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. Psalms 13 verse 5 and 6. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను. తన యొక్క విశ్వాసాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. The book of Hebrews chapter 11 verse 6. Without faith it is impossible to please God. He that comes to God should believe in heart that he is the rewarder of those who diligently seek him. ఏప్రిల్కి రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ప్రేమైనటువంటి సంఘం 11:6లో తెలియచేస్తున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేను కదా. దేవుడు మనలో చూసేది విశ్వాసం. విశ్వాసాన్ని గౌరవించడం, విశ్వాసాన్ని ఘనపరచడం దేవుడు చేస్తూ ఉంటాడు. అందును బట్టి ప్రతి ఒక్కరూ కూడా మన విశ్వాసం నుండి విశ్వాసమునకు ఎదగాలి అని పరిశుద్ధాత్ముడు కోరుతూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. 5వ సత్యం ప్రతిరోజు మనం చేయవలసింది ధ్యానం చేయాలి. ఆయన మాటలను, ఆయన యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని మనం ధ్యానం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు 77వ కీర్తనలో తెలియచేస్తున్నటువంటి సత్యం. Psalms 77 verse 11 and 12. Psalms 77 verse 11 and 12. కీర్తన 77, 11, 12 వచనాల్లో యెహోవా చేసిన కార్యములను, అందరూ కలిసి చెప్పండి, యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును. నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఆమేన్. ప్రతిరోజు ప్రతి విశ్వాసి చేయవలసింది ప్రియమైనటువంటి సంగమం, ధ్యానం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 6వ సత్యం ఏమిటి అంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో నా వాక్యములను ఆలకింపుమని దేవుడు సెలవిస్తున్నాడు. సామెతల గ్రంథంలో 4:20లో ఉన్న సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 4:20లో నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మాటలను మనం వినాలి, నిత్యము మనం వినాలి, ప్రతిరోజు కూడా వినాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. 7వ సత్యం ఏమిటి అంటే విధేయత. ఆయన మాటకు మనం విధేయత కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 21 and 22. యాకోబు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సత్యం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో అందుచేత
సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల సాత్వికముతో లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. వాక్యములకు విధేయత కలిగి మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 9వ సత్యం ఏమిటి అంటే సహవాసము కలిగి జీవించాలి. వాక్యముతో సహవాసము కలిగి జీవించాలి. యేసు ప్రభుతో సహవాసము కలిగి జీవించాలి. పరిశుద్ధులతో సహవాసము కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి జీవించాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. Paul's first letter to Corinthians chapter 1 verse 9. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. యేసయ్యతో సహవాసము చేయడానికి పరిశుద్ధాత్ముడు పిలుస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23-24 వచనాల్లో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి, పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయనలో ఉన్నటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 9వ సత్యం, ప్రతిరోజు మనం చేయవలసినటువంటి సత్యాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం. సమర్పణ 5:15. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:15. Paul's second letter to Corinthians chapter 5 verse 15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు, కొరింథీ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి యోహాను తెలియచేస్తున్నటువంటి ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైనటువంటి యోహాను తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 1 వర్సెస్ 1-3. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితేమో, ఏది నిదానించి కనుగొంటేమో, మా చేతులు దేన్ని తాకి చూచాను, అది మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము అని యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘం, చూచింది, విన్నది, అనుభవించింది ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు యోహాను. అనుదినము విశ్వాసులు చేయవలసినటువంటి బాధ్యతలు. 10వ సత్యం, ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి. కీర్తన 105 మొదటి 2 వచనాలు. Psalms 105 verses 1 and 2. కీర్తన 105 మొదటి 2 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ప్రకటించాలి అని తెలియచేస్తున్నాడు కీర్తనకారుడు. ప్రియమైనటువంటి సంఘం,
ఆయనలో ఉన్నటువంటి ప్రేమను, తండ్రిలో ఉన్నటువంటి ప్రేమను, యేసయ్యలో ఉన్నటువంటి కృపను, శక్తిని ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఉన్నటువంటి మరొక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ సంఘానికి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి సత్యం. Paul's first letter to Corinthians chapter 1 verse 18. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాక్యములో ఉన్నటువంటి దేవుని శక్తి, యేసయ్యలో ఉన్నటువంటి దేవుని శక్తిని ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. జనముల మధ్య ప్రతి స్థలములో కీర్తించాలి, ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు, ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి దినము చేయవలసినటువంటి బాధ్యతలను గుర్తు చేశాడు. ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మన హృదయంలో ప్రతిరోజు మనం ఆరాధన చేయాలి, ప్రతిరోజు ప్రార్థనలు చేయాలి, ప్రతిరోజు మనం విశ్వాసం నుండి విశ్వాసంలోకి ఎదగాలి, ప్రతిరోజు వాక్యమును ధ్యానం చేయాలి, ఆయన మాటలను వినటానికి మనం ఇష్టపడాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి, యేసయ్యతో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ప్రతిరోజు కూడా సమర్పణను మనం మర్చిపోకూడదు. ప్రతిరోజు కూడా ప్రకటించాలి. జనములలో ఆయన ప్రేమను, తండ్రి ప్రేమను, యేసయ్య కృపను, యేసయ్యలో ఉన్న శక్తిని ప్రకటించాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క తీర్మానాన్ని, ఈ యొక్క బాధ్యతలను మనం చేయడానికి ఒక ఒప్పందం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. ఒక విశ్వాసిగా, యేసయ్య బిడ్డగా మేము ప్రతిరోజు ఏమి చేయాలో మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. మేము విన్న సత్యాన్ని నిరంతరము జ్ఞాపకం చేసుకోవడానికి, నిరంతరము సత్యమును ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడా మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, రోగపు అధికారాన్ని, సాతాను సర్వాధికారాన్ని యేసు ప్రభు నామంలో మా జీవితాల నుండి పారదొలుగు బయటబంధిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసయ్య నీ మాటలు వినేటప్పుడు మాలో విశ్వాసాన్ని కలుగజేసినందుకు నీకు వందనాలు. మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్య పొందిన గాయాల ద్వారా స్వస్థతను అనుగ్రహించినందుకు వందనాలు. యేసయ్యలో ఉన్న ప్రేమను, యేసయ్య శక్తిని ప్రకటిస్తాము అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసయ్య నామములో చేసి ఆశీర్వాదమును, జీవమును, అభిషేకమును, స్వస్థతను యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.